ఈ ఎపిసోడ్ 7లో నవగ్రహములు పోకడలు అంటే నవగ్రహానికి సంబంధించిన పోకడాలు యుగములు దీని గురించి డిస్కస్ చేద్దాం. పోకడలు అంటే రూమర్స్ అనుకున్నాం. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే రూమర్స్. ఏమున్నాయి రూమర్స్? నవగ్రహంలో అధినాయకుడు అంటే అందరికీ పెద్ద, ప్రపంచానికి పితృరూపము, వందన అర్చనాల్లో ప్రథముడు. మనం ఫస్ట్ ఉదయం లేస్తూనే ఫస్ట్ చూసేది ఎవరిని? సూర్య భగవానుడి. ఇలాంటి కర్మకు సాక్షి అంటే మనం చేసే పనులకి ప్రత్యక్ష సాక్షి ఎవరు? సూర్య భగవానుడు. ఇటువంటి సూర్య భగవానుని క్రూరుడు అని పలికారన్నమాట. క్రూరుడు అని చెప్పారు. అలాగే సూర్యుడికి అండదండ అంటే ఏమి? తోడుండి మిత్రుడై భూభోగానికి అధిపతి అయి భూమికంతా అధిపతి. అటువంటి అయిన యవ్వనమునకు కారకుడు, యవ్వనానికి కారకుడు, భూమికి అధిపతి, సూర్యుడికి మిత్రుడు అయినటువంటి అంగారకుడు అంటే కుజుడు. ఆయన్ని కూడా క్రూరుడు అని పలికారన్నమాట. అలాగే ఉమామహేశ్వర కరుణాకటాక్ష వీక్ష లబ్ధుడైన ఈశ్వరాంశ సంభూతుడైన శ్రీ భగవాన్ని కూడా క్రూరుడు అని పిలిచారు. నవగ్రహంలో భాగస్వాములకు రాహుకేతువులను కూడా క్రూరులు అని పిలిచారన్నమాట. వీళ్ళందరినీ క్రూరులు కింద చేశారు. ఎక్కడ శుభకార్యంలో వీరెవరికి చోటు ఇవ్వలేదు. చోటు ఇవ్వకపోకుండా శని దశ రాహు దశ వచ్చిన మాత్రానే, అది వచ్చినంత మాత్రానే శని దశ వచ్చిన తప్ప ఇంక నీ జీవితం అయిపోయింది, రాహు దశ వచ్చింది ఇంక నీ జీవితం అయిపోయింది అని విలువల తన్నుకునేటట్టు ప్రజల్ని భయపెట్టేది. అంతేకాకుండా వీరి నామ ఉచ్చారణే, వీరి నామం పలకడమే భయంకరము, పలకడమే తప్పు అనేటట్టు చేశారు. శని ముండాకుడుక అని ఇతరులను దూషించడానికి ఉపయోగించారు, తిట్టడానికి. ఇది సరైన మార్గం కాదు, ధర్మం కాదు, శాస్త్రం కూడా కాదు. ఇలా దూషించడము, అలా చేర్చడం కాదు, తప్పు. క్రూరులకు పాపులకు ఊర్ధ్వలోకంలో ప్రవేశం లేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టు వీళ్ళందరూ క్రూరులు పాపులే అయితే వాళ్ళకి ఊర్ధ్వలోకంలో అంటే స్వర్గంలో చోటు అనేది లేదన్నమాట. నవగ్రహాలు అందరూ సమానమే. యుగానికి ఇద్దరి వంతున పంచినారన్నమాట. యుగాలు ఎన్ని ఉన్నాయి మనకు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సో ఫస్ట్ కృతయుగం గురించి చూద్దాం. ఈ యుగమునకు సుక్షత్రియుడు అంటే అంటే మంచి క్షత్రియుడు, ధర్మపరాయణుడు, ధర్మమూర్తి, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యుడిని రాజుగా చేశారనమాట. అంటే ఈ యుగానికి ఇద్దరిని పంచారు కదా. ఈ యుగంలో సూర్యుడు రాజు, శాపానుగ్రహ శక్తి శాపం ఇచ్చే శక్తి కలిగిన గురువుని మంత్రిగా చేశారు. వీరిరువురు మిత్రులు, వీరిద్దరు చాలా మంచి మిత్రులు, మరి పవిత్రులు అన్నమాట, పరమ పవిత్రులు అయినందున వీరిద్దరు అంటే ఎవరినైతే హెడ్గా చేశారో యుగానికి వాళ్ళిద్దరూ మిత్రులు ప్లస్ పరమ పవిత్రులు కాబట్టి ఆ యుగం చాలా చక్కగా ఏ కొరత లేకుండా 4 అడుగులతో నడిచిందన్నమాట. ఆనాడు వీధి దుమ్ము కడిగితే 100కి 10 భాగాలు బంగారు రజము కలిగి ఉండేది. అంటే వీధిలో దుమ్ము కడిగితే ఆ దుమ్ములో కూడా 10% అనేది బంగారు ధూళి అనేది ఉండేదన్నమాట. రజము అంటే దుమ్ము. బంగారుకు అధిపతి గురువు కాబట్టి ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండేదన్నమాట. బంగారానికి కొరతే లేదన్నమాట. సో ఏ పని వారు ఆయా పని చక్కగా చేసుకునేవారు. ప్రభువులకు ప్రజలకు ఎలాంటి విరోధము లేకుండా అన్యోన్యంగా ఉండేవారు. సుక్షత్రియులు, మంచి క్షత్రియులు, సద్బ్రాహ్మణులు, సత్ అంటే మంచి బ్రాహ్మణులు, ప్రబలి సత్పురుషులు అంటే న్యాయవంతులను, నీతివంతమైన వస్తుంది. మంచివారు, వారి పాలన చక్కగా నడిచిందన్నమాట. ప్రజల్లో ఎవరైనా వాగ్వాదానికి ఒకవేళ దిగితే బ్రాహ్మణులు వీడు రాక్షసుడు రా అని అనేవారు. అంటే ఆ కాలంలో రాక్షసుడు అనేవాళ్ళే లేరన్నమాట. వీడు రాక్షసుడు రా అని తిట్టేవారు. ఆ తిట్లు అనేవే శాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు అనేవాళ్ళు కాబట్టి, శాపమించే శక్తి కలిగిన బ్రాహ్మణులు వాళ్ళు చాలా పవిత్రులు కాబట్టి వాళ్ళన్న మాటలు ఫలించి త్రేతాయుగంలో రాక్షస వంశాలనేవి పెరిగినాయన్నమాట. వారి యుగమున వారిని యజ్ఞయాగాలను జరపనివ్వకుండా బాధించినారు. అంటే కృతయుగంలో మీరు అన్న మాటలు ఫలించి వాడు వచ్చే జన్మలో రాక్షసుని పుట్టి వీరి చేత యజ్ఞయాగాలను జరపనివ్వకుండా చేశారు.
కృతయుగం నాటి మాటలు త్రేతాయుగమున నడిచాను. కృతయుగంలో జరిగిన మాటలు త్రేతాయుగంలో నడిచినాయి. సో ఈ విధంగా కృతయుగం గురించి మనం చెప్పుకోగలిగినాం. అలాగే త్రేతాయుగం వచ్చినామంటే త్రేతాయుగమునకు కుజ శుక్రుడు అధిపతులు. కుజుడు శుక్రుడు అధిపతి అన్నమాట. కుజుడు యుద్ధప్రియుడు, సత్యవాది, పరాక్రమశాలి. యుద్ధం అంటే కుజుడికి ఇష్టము, సత్యంగా ఉంటాడు. అలాగే పరాక్రమశాలి, సుక్షత్రియుడు. ఏ విధంగా అయితే సూర్యుడు సుక్షత్రియుడు మంచి క్షత్రియుడు, కుజుడు కూడా క్షత్రియుడు అనమాట. వీటిని రాజుగాను, మళ్ళీ వామాచారుడు. వామాచారుడు అంటే ఆచారాన్ని అమ్మేసేవాడు అని, అంటే ఆచారాన్ని పాటించకుండా ఉండేవాడిని వామాచారుడు అంటాడు. రాక్షస గురువైన మాయావి కూడా, మాయా మంత్రవాది అయిన, అలాగే స్త్రీలకు కారకుడైన శుక్రుడు కారకుడు. అలాగే కుజుడికి నిరంతర శత్రువైన శుక్రుడు. వామాచారుడు అంటే ఆచారాలను అమ్మేసేవాడు. అలాగే రాక్షస గురువు ఈయన, మాయామంత్రాలు తెలిసిన వ్యక్తి, స్త్రీలకు కారకుడు, మరి కుజుడికి శత్రువు. ఈయన మంత్రి అయినందుకు, నియమితులైనందుకు పాలన పాలన జరిగింది. అంటే రాజుగా కుజుడు, ఆ యుగంలో మంత్రిగా శుక్రుడు ఉండడం వల్ల మంత్రి మాట రాజుకు, రాజు మాట మంత్రికి సరిపోక మంత్రులు క్రూర స్వభావులై, ఎందుకంటే మంత్రులు అంటే శుక్రుడు కాబట్టి శుక్రుడి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో క్రూర స్వభావులై రాజ్యపాలన అనేది నాశనం చేసి స్త్రీలోలై, అంటే స్త్రీలకు బానిసై కలహాలను పెంచి, అంటే గొడవలను పెంచి స్వయంవరంలో అనేది టాపిక్ అనేది అక్కడ సృష్టించినారు అన్నమాట. స్వయంవరము ప్రజలను పీడించి రూపోదలకు స్త్రీలచే యువకులకు ప్రాణహాని కలిగించినారు. అంటే అందంగా ఉండే అమ్మాయిల ద్వారా యువకులకి హాని తలపెట్టినారు అన్నమాట. బ్రాహ్మణ వంశములను క్షీణింపజేసాను, దైవబలం తగ్గాను. బ్రాహ్మణ వంశాలు అనేది తగ్గిపోయినాయి అనమాట. అలాగే దైవబలం అనేది, ఎందుకంటే వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు వాళ్ళే తగ్గిపోతే దైవబలం ఏమవుతుంది, తగ్గిపోతుంది. రాక్షసులతో, దుర్మార్గులకు, మంత్రి సామంతులతో త్రేతాయుగము 4 ఒక భాగం చెడెను. 4 భాగాల్లో 4 పిల్లర్స్ ఇంటికి ఉంటే ఒక భాగం అనేది విరిగిపోయింది అనమాట. ఒక పిల్లర్ వెళ్ళిపోయింది ఎప్పుడు, త్రేతాయుగంలో. అలాగే కుజ శుక్రులు బద్ధ శత్రుత్వమా? వాళ్ళిద్దరికి బద్ధ శత్రుత్వం ఉందా? అవును, ఉంది. ఎలా అంటే కుజుడికి శుక్రుడు సప్తమాధిపతి, అంటే కుజుడికి మేషం అధిపతి ఎవరు, కుజుడు. అలాగే మేషం నుంచి సప్తమం ఏమి వస్తుంది, తులకి అధిపతి ఎవరు, శుక్రుడు. అంటే ఎదురెదురు ఎప్పుడు ఈ ఇంటికి ఎదురెదురు శత్రువులే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఏమవుతుంది, మేషం తుల శత్రువులు అవుతుంది. అలాగే శుక్ర కుజుడికి సప్తమాధిపతి. ఇంకో వీళ్ళు మేషం పక్కన ఏదవుతుంది, వృషభం, దానికి అధిపతి ఎవరు, శుక్రుడు అధిపతి. దానికి ఎదురు ఏదవుతుంది, కుజుడు. ఏది, వృశ్చికం, దానికి అధిపతి కుజుడు. సో వాళ్ళిద్దరు రెండింటిలో ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు, ఒకరినొకరు శత్రువులు అవుతారు. కుజ శుక్రులు ఒక చోట చేరిన మానవుని యవ్వన కాలవంతయు, అడవి కాసిన వెన్నలై, అడవి పూసిన పువ్వులై, దారిద్రుడు యవ్వనమై నిరంతర దుఃఖంలో కాలం పోవును. సో వీళ్ళిద్దరు ఒక చోట కలిసినారంటే యవ్వన కాలం అంతా ఏమైపోతుంది, నశిస్తుంది అన్నమాట. యవ్వన కాలం అంతా అయిపోతుంది. అలాగే ద్వాపరయుగం వస్తే ఈ యుగంలో చంద్రుడు రాజుగా, బుధుడు మంత్రిగా నియమితులైనారు. చంద్రుడు ఈ యుగానికి రాజ్యం చేసినారు. అలాగే బుధుడు మంత్రిగా అయినాడు. వీరిద్దరికి తగని వైరము, అంటే వీరిద్దరూ కూడా బద్ధ శత్రువులు. ఎందుకంటే చంద్రుడిని కర్కాటకము, బుధుడు ఏది, మిథునము. కర్కాటకానికి మిథునం ఏమవుతుంది, వ్యయం అవుతుంది అనమాట. అంటే కాబట్టి బద్ధ శత్రువులు. అలాగే చంద్రుడిది కర్కాటకము, బుధుడిది కన్య వస్తుంది. అక్కడ కూడా కన్య నుంచి తీసుకుంటూ వస్తే చంద్రుడి నుంచి, అంటే కర్కాటకం నుంచి మిథునం ఏమవుతుంది, 12 ఏళ్ళు అవుతుంది. అలాగే కన్య నుండి కర్కాటకం ఎంత అవుతుంది, 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు నుండి మళ్ళీ స్థిర పాపులు చెప్తారు. మనం పాపులు, అశుకులు, గురు అది చెప్పుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఎట్లా అవుతుంది. బుధుడు మాంత్రికుడు, మోసాలకు నిలవు. శాంబరీ విద్యా ప్రభావ సంపన్నుడు. శాంబరీ విద్య అంటే చేతబడి, క్షుద్ర పూజలు ఇలాంటి చేసే వాటిల్లో బుధుడు నేర్పరి. పనులకు అధిపతి బుధుడు. వ్యవహారాలకు పనులు ఏమైనా జరుగుతుంటే ఇలాంటి విధంగా ఉన్నటువంటి పనులన్నీ జరుగుతున్నట్టు చేసేవాడు. తను ద్వాపరయుగంలో అనేక బాధలను కల్పించాను. ద్వాపరయుగంలో బుధుడు చాలా బాధలు అనేవి ప్రజలకు పెట్టాడు అన్నమాట.
దేవతా కార్యములు అర్ధభాగం నశింపజేశాను. ఇలాంటి శామరీకులు ఇవన్నీ చేయడం వల్ల దేవతా కార్యాలను జరిగేవి కాదు. రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదాలు కల్పించి బ్రాహ్మణులు సేవకులుగా కొంతవరకు మార్చను. బ్రాహ్మణ్స్ని చాలా వరకు సేవకులుగా చేసేస్తున్నారు అనమాట. ఈయన దైవశక్తి తగ్గాను. అప్పుడు దైవశక్తి అనేది ఏమైంది, వాళ్ళు ఎన్ని అడ్డాలనే స్ట్రాంగ్ అయిపోయినాయి కాబట్టి దైవశక్తి ఏమైంది, తగ్గిపోయింది. ప్రజలు శుక్రనీతిజ్ఞులై పాపభీతి లేని వారిగా తయారయ్యారు. శుక్రనీతిజ్ఞులు అంటే ఏమి, వామాచారుడు శుక్రాచార్యుడు కాబట్టి నీతి నియమములకు తప్పి తాగుడుకు బానిసయ్యి మందుకు తాగుడుకు మళ్ళీ స్త్రీలను చేర్చి ఇట్లాంటి పనులన్నీ చేసి ఇవి పాపభీతి లేకుండా తయారయ్యారు. 4 హంగుల్లో 4 పాదాల్లో నడిచే ధర్మము 2 పాదాలు మాత్రమే 2 హంగులు మాత్రమే నిలబడినాయి. ఈ మాంత్రికుల వామాచారుల మాయావులను ఈ మాయాలన్నింటినీ నాశనం చేసేకి స్వయంగా భగవానుడే కృష్ణుడిగా పుట్టి దేవతా వర్గమున కొందరిని అంటే పాండవుల్ని జత చేర్చుకొని యుగాంతమున మంత్రయుగమును మటుమాయము చేసెను. ఆ మటుమాయం చేసేసినాడు అనమాట ఈ యుగం అనే దాన్ని. ఇప్పుడు కలియుగం గురించి చూద్దాం. ఈ కలియుగంలో శని రాహుకేతువులు పాలించింది. ఈ కలియుగాన్ని శని రాహుకేతువులు పాలించినారు. శని శూద్రులని, రాహు గుండకలోకులని, కేతు మహమ్మదీయులని శాస్త్రకారులు రాశారు. అంటే గ్రహాలకు కూడా క్యాస్ట్ ఆపాదించారు అన్నమాట. సో శని రాజుగాను, రాహుకేతువులు మంత్రులుగా నియమితులైనారు. మంత్రయుగము అంతరించి యంత్రయుగం ప్రారంభమయ్యాను. మంత్రయుగం అనేది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది, యంత్రయుగం స్టార్ట్ అయింది. ఈ యుగంలో మంత్రశాస్త్రము, అంచనాలు, ఓషధి ప్రభావాలు అంటే కన్నంలో ఏదో కనిపిస్తే ఏదో మాట వింటారు అన్నట్టు ఆ రకంగా తెలుగు గ్రంథంలో జ్యోతిష శాస్త్రంలో ఈ 4 ఉండినా ఈ కలియుగం నడవదు. ఇవన్నీ ఉన్నాయంటే ఈ కలియుగం అనేది నడవదు. అలాగే శని పాలన ముందుకు సాగదు. మంత్రయుగం యంత్రయుగముగా మారదు. అంటే ఇవన్నీ అంతరించిపోయినాయి అని అర్థం అన్నమాట. 4 ఎప్పుడు మాయమైనాయో అప్పుడు కలియుగం ప్రభావం ముందుకు నడిచింది. పైన మాయమైపోయాడు. క్రూరము, కుచితత్వము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తెను. ఇవన్నీ పెరిగిపోయాయి అన్నమాట. వావి వరుస తప్పేను. వర్ణ సంకరణలో అంటే క్యాస్ట్ చేంజింగ్, క్యాస్ట్ నుంచి ఇంకొక మతాల మార్పిడి ప్రబలేను. దొంగలే దొరలుగా మారేది. దైవభక్తి, గురుభక్తి, మాతృపితృభక్తి అపరూపమయ్యను. హింసా సిద్ధాంతం అధికమయ్యను. పాపభీతి శూన్యమయ్యను. పాపభీతి అనేది లేకుండా పోయింది. పుణ్య కార్యాచరణ కరవయ్యను. అంటే మంచి పనులు చేసేవాడే తగ్గిపోయినారు అన్నమాట. సిరిని స్త్రీని పొందిన వాడే మొగాడు మొనగాడు అని చెప్పుతున్నారు. ఎవరైతే ఆడవాళ్ళని ఎక్కువ డబ్బులు పొందుతారో వాడే మొగోడు అనేటట్టు అయిపోయింది. దొంగలకు ఆసరా ఇచ్చే ప్రజలు, ప్రభువులు ప్రబల్రి అంటే ఎక్కువైనారు. స్త్రీలు దుష్ప్రవర్తన కలవారే పురుషులను దుఃఖింపచేయుచున్నవారు బుద్ధి మీదది. ఇప్పుడు స్త్రీలకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అయిపోయి, గవర్నమెంట్ అంటే కోర్ట్ సపోర్ట్ కూడా అయిపోయి, చట్టాల సపోర్ట్ కూడా అయిపోయి వాళ్ళు కూడా మగవాడిని హింసించే వాళ్ళు అవుతున్నారు అన్నమాట. ప్రజలు స్వధర్మము మారి అన్య ధర్మమున ఎగుబాకినారు. ప్రజలు స్వధర్మము మారి అంటే వాళ్ళ ధర్మాలు మారేసి వాళ్ళ క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్లోకి వేరే ధర్మాల్లోకి ఎగుబాకుతున్నారు. ప్రభువులే పాప భూయిష్ఠులైరి. ప్రభువులే పాపాలు చేసే ప్రభువులే అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళే పాపాలు చేస్తూ ఉంటారు, రూలింగ్ చేసే వాళ్ళే. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగేను. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు అంటే క్యాస్ట్ ద్వేషము, మతాలను ద్వేషించేది, కలర్ ద్వేషము, కలరు, క్యాస్ట్ ఇవన్నీ ద్వేషాలు అనేవి పెరిగిపోయినాయి. ఇవన్నీ ఇదంతా కలియుగంలో జరుగుతున్నది. సో ధన్యవాదాలు.